జై కాంగ్రెస్. గట్టిగా తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. సరేనా? తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. సరేనా? జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతానికి మూడో తరం ప్రజాప్రతినిధిగా దేశంలోనే కీర్తిని గడించిన పివి నరసింహారావు గారు, ఆ తర్వాత కీర్తి శేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారు, వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మూడో తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు, నా మిత్రుడు, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రైతు భరోసా రెండవ విడుదల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈరోజు మంతని శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల పైగా రైతులకు ఈ నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, సోదరి మణి ములుగు సీతక్క గారిని, అదేవిధంగా మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారిని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రాజ్య సభ్యులైన వేం నరేందర్ రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ మిత్రులు గడ్డం వంశీకృష్ణ గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆనాడు అధికారంలో పార్టీని తీసుకొచ్చే సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యదీక్షతో పనులు నిర్వహించిన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని,